Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject English. మీ అందరికీ తెలుసు 2025లో ఆల్ యూనివర్సిటీస్ సిలబస్ అండ్ డిగ్రీ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. అండ్ ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. మీకు ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ కోసం తెలియాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వీడియోని ఒకసారి రెఫర్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో సిలబస్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈరోజు వీడియోలో మీకు ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న అన్ని లెసన్స్ సమ్మరీస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు, మనకి ఇంగ్లీష్లో ప్రోజ్ కానీ పోయట్రీ కానీ షార్ట్ స్టోరీస్ కానీ ఉంటే ఒక సమ్మరీ చదివి ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆ సమ్మరీని రాయడం మనకి అలవాటు. సో నేను ప్రతి లెసన్ సమ్మరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ 2025 సిలబస్ చూసుకుంటే గ్రామర్ లెసన్స్ 2 ఉన్నాయి. లెసన్స్ అయితే టోటల్గా మనకి 9 ఉన్నాయి. అంటే మీరు 9 సమ్మరీస్ చదవాలి గ్రామర్తో పాటు. చాలామంది ఆబ్వియస్లీ గ్రామర్ని లైట్ తీసుకుని సమ్మరీస్ చదువుకొని వెళ్ళిపోతారు. గ్రామర్ ఎలాగో ఎక్కడ దుఃఖని చూసి రాసేయచ్చు కాబట్టి. బట్ సమ్మరీస్ చదవడం వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనకి సమ్మరీస్ 10 మార్క్స్కి లేదా కొన్ని యూనివర్సిటీస్లో 5 మార్క్స్కి అడుగుతారు. అది మోడల్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు సమ్మరీస్, చాలామంది లెసన్స్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అది చాలా ఈజీ, మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సో నేను మన ఛానల్లో ప్రతి లెసన్కి సంబంధించిన సమ్మరీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విని ఆ సమ్మరీ మీరు ఓన్గా ఎగ్జామ్లో రాసేయచ్చు. అండ్ ఈరోజు వీడియోలో మీకు ఫస్ట్ యూనిట్లో ఉన్న కోరమండల్ ఫిషెస్ అండ్ ద నైట్ ట్రైన్ అట్ డియోలీ సమ్మరీస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. బట్ మేడం, మరి రిమైనింగ్ సమ్మరీస్ వీడియోస్ ఎలాగా అంటే, మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది, అర్థమవుతుంది అంటే కనుక రిమైనింగ్ సమ్మరీస్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ అవి యూట్యూబ్లో ఉండవండి, మీరు వీడియోస్ పర్చేస్ చేయాలి. మీకు రిమైనింగ్ సమ్మరీస్ వీడియోస్ కూడా కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ 9 లెసన్స్కి సంబంధించిన సమ్మరీస్ వీడియోస్ మీ వాట్సాప్కే పంపిస్తాను. మీరు 50 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. పేమెంట్ అవ్వగానే ఆల్ వీడియోస్ లింక్స్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీరు ఈజీగా వీడియోస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. బై ద వే, గ్రామర్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి ఫ్రీగానే నేను అప్లోడ్ చేశాను, ఒకసారి రిఫర్ చేయండి. బట్ ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన ఫుల్ సిలబస్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉందండి. దాంట్లో మీకు ఆల్ సమ్మరీస్, గ్రామర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్, గ్రామర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ విత్ ఆన్సర్స్ ప్రతిదీ మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తుంది. ఈ సబ్జెక్ట్ ఫుల్ పీడిఎఫ్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు 100 రూపీస్ పే చేస్తే మీకు ఫుల్ పీడిఎఫ్ మీ వాట్సాప్కే వచ్చేస్తుంది. పీడిఎఫ్ అండ్ వీడియోస్ తీసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, పీడిఎఫ్ ఛార్జెస్ వేరండి, వీడియోస్ ఛార్జెస్ వేరు. Now, without wasting much time, let's get into the summary of Coromandel Fishers. ఈ కోరమండల్ ఫిషర్స్ అనే పోయం సరోజినీ నాయుడు గారు రాశారు. అండ్ మనందరికీ తెలుసు, ఈవిడ్ని నైటింగల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈవిడ పోయటే కాదు, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఎప్పుడు ఇండియన్ కల్చర్ గురించి, నేచర్ గురించి అండ్ ఎక్కువగా పెట్రియాటిజం గురించి పోయమ్స్ రాసేదంట. అండ్ కమింగ్ టు కోరమండల్ ఫిషర్స్ పోయం, ఈవిడ ఈ పోయంలో ఫిషర్మ్యాన్ యొక్క లైఫ్ గురించి, బ్రేవరీ అంటే ఫిషర్మ్యాన్ యొక్క ధైర్య సాహసాల గురించి ఎక్కువగా మెన్షన్ చేశారంట. అండ్ ఈ పోయంలో ఫిషర్మ్యాన్కి సముద్రానికి ఉన్న డీప్ కనెక్షన్ మీద ఆవిడ ఎక్కువ ఫోకస్ చేశారంట. పోయం సమ్మరీ చూసుకుంటే, కోరమండల్ కోస్ట్ దగ్గర ఫిషర్మ్యాన్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈవిడ డిస్క్రైబ్ చేశారు. అండ్ పోయం స్టార్టింగ్లో ఫిషర్మ్యాన్ అందరూ ఎర్లీ మార్నింగే లేచి బోట్స్ని, నెట్స్ని, ఫిషింగ్కి కావాల్సిన అదర్ టూల్స్ని గ్యాదర్ చేసుకుని సముద్రంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు ఆవిడ మెన్షన్ చేశారు. ఈ పోయంలో ఫిషర్మ్యాన్ ధైర్య సాహసాల గురించి ఎక్కువగా సరోజినీ నాయుడు గారు డిస్క్రైబ్ చేశారు. సముద్రం మధ్యలో వర్క్ చేయడం అనేది ఎంత డేంజర్ అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి ఎంత ధైర్యంగా ఉంటున్నారు అనేది ఈ పోయంలో హైలైట్ చేశారు. సీ మధ్యలోకి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ విండ్స్ని, హై వేవ్స్ని అంటే కెరటాల్ని, సడన్గా వచ్చే స్టార్మ్స్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత రిస్క్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆ వర్క్ని కంటిన్యూ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫిషింగ్ స్కిల్స్ అండ్ టీమ్ వర్క్ ద్వారా ఎన్ని డేంజర్స్ వచ్చినా అవన్నీ మేనేజ్ చేసి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అండ్ ఈ పోయంలో మెయిన్గా ఫిషర్మ్యాన్ యొక్క స్ట్రెంగ్త్ని, కరేజ్ని అండ్ ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా యూనిటీగా ఉండి సముద్రంలో వచ్చిన ఛాలెంజెస్ అన్ని ఎదుర్కొంటారని,
నార్మల్ పీపుల్ అంటే ఆర్డినరీ పీపుల్ అయినప్పటికీ ఫిషర్ మ్యాన్ కి ఎక్స్ట్రాడినరీ బ్రేవరీ అండ్ కరేజ్ ఉంటుందని సరోజినీ నాయుడు గారు హైలైట్ చేశారు. ఈ పోయంలో ఫిషర్ మ్యాన్ బ్రేవరీతో పాటు ఫిషర్ మ్యాన్ కి సముద్రానికి ఉన్న డీప్ కనెక్షన్ అండ్ రిలేషన్షిప్ గురించి ఆవిడ చెప్పారు. ఎస్, సీ వాళ్ళకి తిండి పెడుతుంది, లైవ్లీహుడ్ ని ఇస్తుంది. అయినప్పటికీ సముద్రం చాలా డేంజరస్ అండ్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. బట్ ఫిషర్ మ్యాన్ ఎప్పుడు సముద్రానికి ఉండే పవర్ కి రెస్పెక్ట్ ఇస్తారంట. ఫిషర్ మ్యాన్ సముద్రం నుంచి వచ్చే గిఫ్ట్స్ ని తీసుకోవడమే కాకుండా సముద్రంలో ఉండే ఛాలెంజెస్ ని కూడా పేషెన్స్ తో ఎదుర్కొంటారంట. సో దీన్ని బట్టి ఎన్వైరన్మెంట్ తో వాళ్ళంతా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు అనేది మనం నేర్చుకోవచ్చు. సో ఫైనల్ గా పోయంలో ఫిషర్ మ్యాన్ కి ఉండే స్ట్రాంగ్ స్పిరిట్ ని, హార్డ్ వర్కింగ్ నేచర్ ని అండ్ ఫియర్లెస్నెస్ ని పోయెట్ అడ్మైర్ చేస్తూ చెప్పారు. సో దీన్ని బట్టి మనం కూడా ఎవ్రీడే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా పేషెన్స్తో వాటన్నిటిని ఎదుర్కోవాలి అండ్ డిటర్మినేషన్తో మన వర్క్ని చేయాలి. సో ఫైనల్గా సరోజినీ నాయుడు గారు బ్రేవరీకి, స్ట్రెంగ్త్కి అండ్ హ్యూమన్ డిగ్నిటీకి సింబల్స్గా ఫిషర్ మ్యాన్ని రిప్రజెంట్ చేశారు. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ కోరమండల్ ఫిషర్స్. సో మీరు ఆన్సర్ రాసేటప్పుడు సరోజినీ నాయుడు గారి గురించి, పోయం గురించి ఇంట్రడ్యూస్ చేసి సమ్మరీలో ఫిషర్ మ్యాన్ని పొగిడితే సరిపోతుంది. ఈ సమ్మరీ వింటుంటే మీకేం గుర్తొచ్చిందో తెలియదు కానీ నాకైతే తండేల్ సినిమా అయితే బాగా గుర్తొచ్చింది. మీకే మూవీ గుర్తొచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు యూనిట్ 1లో ఉన్న సెకండ్ సమ్మరీ చూద్దాం. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి. దీన్ని మనకి రస్కిన్ బాండ్ అనే ఇండియన్ ఆథర్ రాశారు. రస్కిన్ బాండ్ కి 1999లో పద్మశ్రీ అవార్డు వచ్చింది అండ్ 2014లో పద్మభూషణ్ కూడా వచ్చింది. కమింగ్ టు దిస్ లెసన్, ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి, ఇదొక లవ్ స్టోరీ అండి. కమాన్, మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాం. లవ్ స్టోరీస్ అంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదా? బట్ సినిమాస్ లో చూపించినంత రొమాంటిక్ గా నేనైతే చెప్పలేను. నెరేటర్ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ చెప్తాను, వినండి. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి అనే స్టోరీలో మనకి ఇన్నోసెన్స్ గురించి, మెమరీస్ గురించి, లవ్ గురించి, కనెక్షన్ గురించి, డిజైర్ గురించి, యాక్సెప్టెన్స్ గురించి, ఫియర్ అంటే భయం గురించి ఉంటుందంట. ఈ స్టోరీలో నెరేటర్ తన పాస్ట్ లైఫ్లో జరిగిన ఒక స్పెషల్ జర్నీ గురించి రాశారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద లవ్ స్టోరీ. నెరేటర్ ఒక యంగ్ బాయ్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. డెహ్రాడూన్ రాకుండానే డియోలి అనే చిన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగిందంట. ఇట్స్ అరౌండ్ 5 o'clock. డిమ్గా లైటింగ్ అయితే ఉంది, కొన్ని బల్బ్స్ మాత్రమే వెలుగుతున్నాయంట. రైల్వే స్టేషన్లో ఒక చిన్న టీ స్టాల్ కూడా ఉందంట. రైల్వే స్టేషన్ చాలా క్వైట్గా, ఎంటీగా ఉందంట. ఈ లోపే నెరేటర్ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయిని అయితే చూశాడంట. ఆ అమ్మాయి చాలా పేల్ స్కిన్తో, డార్క్ ఐస్తో ఉందంట. బట్ షీ లుక్స్ వెరీ పూర్ బికాస్ తను బాస్కెట్స్ అమ్ముతూ ఉంది. తను క్లోత్స్ కూడా సింపుల్గా, ఓల్డ్గా ఉన్నాయంట. నెరేటర్ ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి వీపుకు తన చూపులు గుచ్చుకున్నట్టు ఆ అమ్మాయి కూడా నెరేటర్ వైపు చూసిందంట. చూడగానే ఒక సాంగ్ వేసుకున్నట్టు సైలెంట్ గానే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ స్టార్ట్ అయిందంట. ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి బాస్కెట్ కావాలా అని అడిగిందంట. బట్ అతనికి ఆ బాస్కెట్ అవసరం లేకపోయినా తన్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి ఆ బాస్కెట్ కొనుక్కున్నాడంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపే స్టేషన్ మాస్టర్ విజిల్ వేయడం వల్ల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెరేటర్ తన వంక చూస్తూనే తన ట్రైన్ అయితే ఎక్కేశాడంట. లవ్ అంటేనే ఒక డెస్టినీ కదండి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ టైం కూడా తను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు సేమ్ ట్రైన్ ఎక్కినప్పుడు సేమ్ డియోలి స్టేషన్లో అగైన్ ఆ అమ్మాయిని 5 o'clockకి చూశాడంట. సెకండ్ టైం చూశాడు కాబట్టి ఆ అమ్మాయి ఈసారి ఇతన్ని చూడగానే చేయి ఊపిందంట. మళ్ళీ ఇంకొక సాంగ్ వేసుకుని కాసేపు మాట్లాడుకున్నారంట. ట్విస్ట్ ఏంటంటే థర్డ్ టైం తను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అయితే అతను చూడలేదంట. డియోలి స్టేషన్లో అమ్మాయి అతనికి కనిపించలేదు. అతను చాలాసేపు వెతికాడు కానీ అతనికైతే అమ్మాయి కనిపించలేదు. అక్కడున్న టీ స్టాల్ ఓనర్ని కూడా అతను అడిగాడు. తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ అతనికైతే తెలియలేదు. ఒక్కసారిగా ఆ ట్రైన్ దిగిపోయి ఆ విలేజ్కి వెళ్ళి తననైతే వెతకాలనుకున్నాడు. బట్ ధైర్యం చాలేదు. మళ్ళీ ట్రైన్ ఎక్కేశాడు. ట్రైన్ మూవ్ అయిపోయింది. అతను కూడా వెళ్ళిపోయాడు. నెరేటర్ వెళ్ళిపోయాడు కానీ తన మైండ్లో మాత్రం అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడంట. అమ్మాయికి ఏమైంది అని, అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా, లేదా అమ్మాయికి ఒంట్లో పోలేదా, లేదా అమ్మాయి చచ్చిపోయిందా అని కూడా ఆలోచించాడంట. సో సినిమాల్లో జరిగినట్టు ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని వెతికి అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇదంతా ఈ స్టోరీలో అయితే జరగలేదు. టైం పాసెస్ అండ్ పీపుల్ చేంజ్. బట్ నెరేటర్ ఎప్పటికీ అమ్మాయిని మర్చిపోలేదంట. అతని హార్ట్లో అమ్మాయి ఎప్పటికీ అలాగే ఉందంట. ఏదో ఒక రోజు అదే డియోలి స్టేషన్లో అమ్మాయిని చూడాలి, అమ్మాయితో మాట్లాడాలి అని లైఫ్ అంతా అనుకున్నాడంట. హౌఎవర్ హీ నోస్ దట్ రియాలిటీ ఈజ్ ఆఫెన్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రీమ్స్. దీంతో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీరైతే ఓన్గా కూడా రాయొచ్చు. సో మీకు ఈ 2 సమ్మరీస్ అర్థమయ్యాయి కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీరు ఓన్గా ఎగ్జామ్లో రాసుకోవచ్చు. ఇలానే మీకు
రిమైనింగ్ సమ్మరీస్ వీడియోస్ కూడా కావాలంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే అన్ని వీడియోస్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. అండ్ ఇంగ్లీషే కాదండి, మీకు ఏ డిగ్రీలో ఏ సబ్జెక్ట్లో ఏ సెమిస్టర్కి సంబంధించిన వీడియోస్ పీడిఎఫ్స్ మోడల్ పేపర్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.